హలో హాయ్ యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా స్టోరీస్ని, నా వీడియోస్ని షేర్ చేసేయండి. ఇప్పుడే స్టోరీ మొదలు పెడుతున్నాను. స్టోరీ పేరు లవ్ బర్డ్స్, అంటే ప్రేమ స్టోరీ. పూర్ణ కూడా ఏడుస్తూ, అవునే, నాకు కూడా అర్థం కాలేదు. నువ్వు ఇంటెలిజెంట్ అమ్మాయివి, నీకే అర్థం కానప్పుడు ఇంకా నేను చదువులో బబ్బే దాన్ని, నాకేటి అర్థమవుతుంది అని తను కూడా తెల్ల మొహం వేసుకొని ప్రణాళి వైపు చూస్తుంది. తెల్ల మొహం అంటే పౌడర్ వేసుకుందని కాదండి. ప్లీజ్ లైక్, షేర్, ప్లీజ్ 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 స్కిప్ చేయకండి. ఇద్దరు అలా వాళ్ళ ఊరు రాగానే దిగి పొలం మధ్యలోంచి వాళ్ళ ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా ఆ రోజు ఇద్దరు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఏం జరిగింది? ఆ ఊరిలో దండోరా వేయిస్తున్నారు. అంటే ఇప్పటి కాలం కూడా అక్కడక్కడ అలా దండోరా కొడుతుంటారండి. మా ఊరిలో కూడా కొడుతూ ఉంటారండి. అందుకే నేను దండోరా అని రాశాను. మన సర్పంచ్ గారి కొడుకు క్రికెట్లో గెలిచారహో, అందుకని ఈ రోజు రాత్రి అందరికి విందు భోజనమహో ఏర్పాటు చేశారహో, అందరూ సర్పంచ్ గారి ఇంటికి దగ్గరికి రావాలంటహో అని ఆ వ్యక్తి ఒకరు దండోరా కొడుతూ అందరికీ విషయాన్ని చేరదీస్తున్నాడు. ప్రణాళికి పురవ్ పేరు వినగానే తను క్రికెట్లో గెలిచాడు అంటే వాడికి చదువు మీద లేదు, గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఆ దండోరా వేసే ఆయన చెప్పగానే ఒళ్ళు అంతా కంపరం వేస్తుంది. ఒళ్ళు మీద చేతేళ్ళు, జరులు, పాములు పాకినట్టుగా కంపరంగా ఫీల్ అవుతుంది. తన చేతి పిడికిలి బిగించుకొని మరీ తన ముక్కును బద్దలు కొట్టాలన్నంత కోపం వస్తుంది ప్రణాళికి. అలా కొట్టలేదు కాబట్టి ఇంకా ఏమీ చేయలేక తన ఇంటికి హుసూరుమంటూ మొక్కం వేలాడ తీసుకొని వచ్చేస్తుంది. మరి ఈ ప్రగల్భాలు పగలవం ఎందుకట్లా? ఇంటికి రాగానే రమ తనకి తాగడానికి కాఫీ ఇస్తుంది. కాఫీ కాదండి, పాలండి. చెట్టు కింద ఉన్న నూలు మంచం మీద కూర్చొని ప్రణాళి కోపంగా పాలు తాగుతూ, వీడు ఒకడు ఆటల్లో ఉన్నాడేమో, చదువు సంధ్య వీడికి అక్కర్లేదు అని ఆ పాలుని అలా వేడివేడిగా ఉన్నది కాస్త వాడి మీద కోపంతో వెంటనే కాఫీని నోటిలోకి పెట్టుకుంటుంది మన ప్రణాళి. అలా కాఫీని వేడివేడిగా తాగగానే నాలుక సొర్రమని కాలుతుంది. వీడి మీద కోపంతో నేనెందుకు నా పాలు ఇలా వేడివేడిగా తాగడం ఆపివేయాలి అని తన గురించి, అంటే మన హీరో గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి మైండ్ని రిలాక్స్గా చేసుకొని అలా వదిలేసి కాసేపు కళ్ళు మూసుకొని రిలాక్స్, కూల్ బేబీ అంటూ వదిలేసి కాఫీని తాగుతూ ఎంజాయ్ చేస్తోంది ప్రణాళి. అలా కాఫీ తాగిన తరువాత తన తమ్ముడితో కాసేపు ఆటలాడుకున్న తరువాత రాత్రి సమయం అవ్వటంతో రామలింగం, రెడీ అవ్వండి, ఈరోజు భోజనాలు మనం పురవ్ ఇంటి దగ్గర తింటున్నాము. ఇంటి దగ్గరే అంట కదా, మీరు వినలేదా అని ఇద్దరిని రెడీ కమ్మని చెబుతుంది. ప్రణాళికి కోపం వచ్చిన నాన్న అంటూ అయిష్టంగానే ప్రణాళి ఏదో వెళ్ళాలి కాబట్టి కొత్త డ్రెస్ వేసుకొని వస్తుంది. అందరూ అలా నలుగురు నడుచుకుంటూ సరే వెళ్దాం పదండి అంటారు. నలుగురు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో వేరే వారు కూడా అందరూ ఏకమవుతారు. అంటే కొద్దిగా ముందర వెనుక అందరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అందరూ అలా తిరునాళ్లకు వెళ్ళే ప్రజల్లాగా, భక్తుల్లాగా అందరూ పురవ్ ఇంటికి చేరుకుంటారు. ఊరు మొత్తం పురవ్ ఇంటి దగ్గరే ఉంది. అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గరకు వెళ్తూ ఉండగానే సువాసనలు, గుమగుమలు అందరికీ ముక్కులకు తగులుతున్నాయి. మజ్జారే మజ్జా, అయ్యారే అయ్యా, సూపర్ కదండి. మీకు కూడా నోరూరుతోందా? అబ్బా, ఈ సువాసనతోనే కడుపు నిండిపోతోంది. ఇంకెంత రుచిగా వంటలు వండారో, వావ్ అని అందరూ చాలా ఇష్టంగా వెళ్ళి భోజనాలు చేయడానికి వెళ్తారు.
అలా పురవ్ ఫ్యామిలీ అందరూ భోజనశాలలో చైర్స్ ఖాళీ లేకపోవటంతో ఈ కుటుంబం మాత్రం వేరే చోట కూర్చొని నలుగురు పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు. నలుగురు. ఇదండి, మళ్ళీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.